వెల్కమ్ లేడీస్ అండ్ జెంట్మెన్, యూఆర్ వాచింగ్ డిష్ ఆన్ కంట్రోల్. ఈరోజు మనం మళ్ళీ బక్షాట్ రోలెట్ డబుల్ ఆర్ నథింగ్ మోడ్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఈ మోడ్లో మనకి గ్యాజెట్స్ పెరుగుతాయి అండ్ డిఫికల్టీ కూడా పెరుగుతుంది అనమాట. అండ్ అది ఎలా ఉంటుంది ఇంకేం చూద్దాం. అండ్ ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆడ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా నా వీడియో కొద్దిగా షేర్ చేయండి, నాకు కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్. ఓకే, నేను మీకు పోయినసారి చెప్పాను కదా, ఈ పిల్స్ వేసుకుంటే మనకి డబుల్ ఆర్ నథింగ్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. ఎస్, టేక్ పిల్స్. చాలా తంత డోర్ ఎగిరిపోవాలి. మళ్ళీ దాన్ని ఇది నేను నైట్ ఆడిన గేమ్ రికార్డ్ చేయలేదు కానీ డబుల్ ఆర్ నథింగ్ మోడ్ నేను నైట్ చాలా బాగుంది అసలు. ఓకే, ఫస్ట్ లెవెల్ ఇది ఏంటంటే మనకి ఫస్ట్ లెవెల్ నుంచే గ్యాజెట్స్ ఇస్తారన్నమాట. నార్మల్ మోడ్లో ఇయ్యడు. ఓకే, 3 గ్యాజెట్స్ ఇచ్చాడు. అండ్ ఇద్దరికి 4 లైఫ్స్ ఉన్నాయి అండ్ 4 బ్లాంక్ అండ్ 3 లైవ్ బుల్లెట్స్ ఉన్నాయి. ఓకే, సో మనకి ఇక్కడ కొత్త గ్యాజెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్యాబ్లెట్ ఏంటంటే ఇది మన హెల్త్ తక్కువ ఉన్నప్పుడు వేసుకున్నాం అనుకోండి, ఇది 50-50 ఛాన్స్తో పనిచేస్తుంది అనమాట. వస్తే మనకి 2 పాయింట్స్ హెల్త్ అయినా పెరుగుతుంది, లేదంటే 1 పాయింట్ హెల్త్ అయినా తగ్గిపోతుంది, అలా ఉంటుంది దీన్ని. అండ్ ఈ మొబైల్ యూస్ చేస్తే ఏంటంటే మనకి ఇప్పుడు 7 రౌండ్స్ ఉన్నాయి కదా, ర్యాండమ్గా ఇప్పుడు 4th షెల్లో లైవ్ ఆర్ బ్లాంక్ బుల్లెట్ అన్న ర్యాండమ్గా ఒకటి చెప్తుంది అనమాట. సో అలా పనిచేస్తుంది ఇది. ఓకే, సో మనకి 4 బ్లాంక్ 3 లైవ్ ఉన్నాయి కదా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ యూస్ చేద్దాం. 3rd షెల్ లైవ్ రౌండ్ ఉంది. ఓకే, సో ఇలా చెప్తుంది. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యూస్ చేస్తే ఇప్పుడు ఏముందో తెలుస్తుంది. ఫస్ట్ ఇది బ్లాంక్, అండ్ సెకండ్ ఏదో వస్తుంది. వాడికి కొట్టినా నాకు కొట్టుకోనా, వాడికి కూడా రిస్క్ ఎందుకు. బా అయిపోయింది. ఇప్పుడు 3rd లైవ్. డబల్ డ్యామేజ్ చేస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ట్యాబ్లెట్ అయితే యూస్ చేస్తున్నా. చెప్పలే, నాకు ఇప్పుడు 2 లైవ్స్ ఉన్నాయి. పెరిగితే 2 పెరుగుతాయి, లేదంటే 1 తగ్గుతుంది. ఎస్, అండ్ ఇంకా మనకి 2 లైవ్ అండ్ 2 బ్లాంక్ ఉన్నాయి కదా. ఎస్, ఇప్పుడు మనకి 1 లైవ్ ఉంది, ఇంకా 2 బ్లాంక్ ఉన్నాయి. చూద్దాం. హెల్త్ తగ్గిపోవాలి ఇప్పుడు ఎడితే ఇది వేసుకోగానే. పెరిగింది అండ్ బుల్లెట్ వస్తే లెక్క బాగుంది. పేలిపోవాలి. అబ్బా, ఇప్పుడు డబల్ షాట్ కొడతాడు ఇటు. ఎస్, నైస్. బుల్లెట్స్ అన్నీ అయిపోయాయి కదా. చలో, 2 ఐటమ్స్ ఇచ్చాడు ఈసారి. 4. ఓకే, అండ్ సో ఇక్కడ మనకి కొత్త ఐటమ్ ఒకటి కనిపిస్తుంది కదా. సో ఇది ఏంటంటే ఇది పొలారిటీ స్విచ్చర్ అనమాట. లైక్ ఇప్పుడు ఇందులో సపోజ్ ఇప్పుడు బ్లాంక్ బుల్లెట్ ఉందనుకుందాం, అండ్ ఇది యూస్ చేస్తే ఏంటంటే బ్లాంక్ బుల్లెట్ అనేది లైవ్ అయిపోతుంది, ఒక లైవ్ రౌండ్ ఉంటే అది బ్లాంక్ అయిపోతుంది అనమాట. అలా యూస్ అవుతుంది. ఓకే, సో నేనైతే వీడికి తెస్తున్నా. చలో చూద్దాం. ఒక దాంట్లోనే బుల్లెట్ రావాలి, సెకండ్ దాంట్లో వస్తే అండ్ వస్తుందా? ఎస్,
కానీ వాడి దగ్గర సిగరెట్ ఉంది. వాడు మళ్ళీ హెల్త్ పెంచేసుకుంటాడు. అండ్ బుల్లెట్ రావాలి. ఎస్, చాలా పొలారిటీ స్విచర్ యూస్ చేస్తున్నా. ఇప్పుడు ఎంత బ్లాంక్ ఉంటే లైవ్ అయిపోతుంది, లైవ్ ఉంటే బ్లాంక్ అయిపోతుంది. చూద్దాం నా లక్. ఎస్, అందరూ బ్లాంక్ ఉంది, లైవ్ అయిపోయింది. అండ్ ఇంకా ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి ఇందులో? హెల్త్ తగ్గిపోవాలి. ఎస్, తగ్గిపోయింది. లాస్ట్ వచ్చేసి ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి మర్చిపోయాను. ఓకే, ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి ఇందులో? అయిపోయింది. విన్నర్ రౌండ్ 1. రౌండ్ 2. త్రీ ఐటమ్స్ అయితే ఇచ్చాడు. 3 లైవ్స్. ఓకే, 2 బ్లాంక్ 1 లైవ్. ఓకే, ఆ బుల్లెట్ తీసేద్దాం. బ్లాంక్ వచ్చేస్తే బెటర్. ఓకే, అండ్ ఈ రౌండ్ నాదే. ఓ బ్లాంక్ వస్తుంది, ఓ లైవ్ వస్తుంది. ఏదొచ్చినా 2 నీకే. బతికిపోయావు. అయినా కానీ ఇప్పుడు కూడా నాదే. ఎస్, ఫోన్, సిగరెట్, హ్యాండ్ కఫ్స్, నైఫ్, ట్యాబ్లెట్ బాగానే ఇచ్చాడు ఈసారి. 5 ఐటమ్లు ఇచ్చాడు. అండ్ 2 బ్లాంక్ 2 లైవ్. ఓకే ఓకే, సో వీడి దగ్గర ఇంకో కొత్త ఐటమ్ కనిపిస్తుంది కదా. ఈ ఫ్యూజ్ ఎలా పనిచేస్తుంది అంటే ఆపోనెంట్ ఐటమ్స్లో ఏమైనా స్టీల్ చేయొచ్చు అనమాట ఇది యూస్ చేస్తే. ఈ గ్రేడ్ ఐటమ్. ఓకే, సో 2 లైవ్ 2 బ్లాంక్ ఉన్నాయి కదా. థర్డ్ షెల్ లైవ్ రౌండ్. ఓకే, థర్డ్ షెల్ ఫస్ట్ నాకు కొట్టుకోనా, రిస్క్ తీసుకోవాలా. అండ్ అయిపోయింది, హ్యాండ్ కఫ్స్ చేసాడు. థర్డ్ షెల్ లైవ్ రౌండ్. అయిపోయింది. రౌండ్ అయిపోయింది. ఇది వాడికి వాడుకుంటున్నా. బాగా పొలారిటీ స్విచ్చర్ ఉంది కదా. అయిపోయింది, గెలిచేసాడు. ఫస్ట్ టైం గెలిచాడు. పర్లే, మళ్ళీ వస్తా. నేను ఒకవేళ ఆ బుల్లెట్ కనుక నేను కొట్టుకోకపోయి ఉంటే గెలుస్తాను ఈజీగా. చల్ స్పీడ్ రన్. ఇప్పుడు ఎలాగ ఐటమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసా కాబట్టి స్పీడ్గా అవ్వకూడదా. ఫస్ట్ రౌండ్. నైఫ్. ఓకే, ఐటమ్స్ బాగానే ఇచ్చాడుగా. 4 2 బ్లాంక్ 1 లైవ్. ఒక బుల్లెట్ తీసి అండ్ 1 బ్లాంక్ 1 లైవ్. ఓకే, నేను ఇప్పుడు ఈ ఫ్యూజ్ యూస్ చేస్తున్నా. ఇప్పుడు నేను వీడి ఐటమ్స్ నుంచి ఒకటైతే స్టీల్ చేయొచ్చు. అండ్ బ్లాంక్.
నైఫ్ యూజ్ చేసి డబుల్ డ్యామేజ్ కొడితే అయిపోయాయి. అండ్ బూమ్. ఎస్, వాడికి ఛాన్స్ రాలేదు. ఇంకో ఫ్యూజ్ ఫోన్ ఐటమ్స్ ఈసారి బాగానే ఇస్తున్నాడుగా. ఓకే, 1 life 1 blank ఈజీ. లైవ్, చలో డబుల్ డ్యామేజ్ అయిపోయింది రౌండ్. నైఫ్, కత్తాం. వాడికి ఛాన్స్ కూడా ఇలే. చలో చలో సెకండ్ రౌండ్. త్రీ ఐటమ్స్, 2 lives, 1 life 1 blank. ఈసారి కూడా ఛాన్స్ పడక రాదు. మళ్ళీ నేనే లైవ్. అయిపోయింది. నెక్స్ట్ ఇది బ్లాంక్, వాడేమీ చేయలేడు. దాని తర్వాత రౌండ్ మళ్ళీ నాకే వస్తుంది. ఏం తీసుకుంటా? ఓ పొలారిటీ స్విచ్. నైస్, బ్రెయిన్ బాగానే యూస్ చేస్తున్నాడు. ఓకే, చల్ చల్. ఐటమ్స్ బాగానే వచ్చాయి. అండ్ బుల్లెట్స్, 2 life 2 blank. బ్లాంక్. ఇప్పటికి హ్యాండ్ కఫ్స్ వేసి కొడితే మ్యాచ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ కూడా నేనే గెలుస్తా. బూమ్, ఓకే. ఈసారి రౌండ్లు తొందరగా అయిపోతున్నాయి. రౌండ్ 3. ఈసారి 4 ఐటమ్స్ ఇస్తాడా? 2 3 ఐటమ్స్ ఇచ్చాడు. 3 lives, 1 life 1 blank. ఓకే, హ్యాండ్ కఫ్స్ వేసి కొడితే అయిపోద్దిగా. ఆర్ మేబీ మొబైల్ యూస్ చేసిన హ్యాండ్ కఫ్స్ మిగిలిపోయావనుకో, అది వేరే విషయం. ఎస్, తప్పు చేశారు. మొబైల్ యూస్ చేసి వాడికి పొలారిటీ స్విచ్చర్ యూస్ చేసి హ్యాండ్ కఫ్స్ వేసి కొట్టుంటే 2 లైవ్ బుల్లెట్స్ వచ్చేవి. తప్పు చేశాను. ఓకే, 3 life 2 blank. 3 life 2 blank. 4th shell blank. ఓకే, ఇది బ్లాంక్. ఇప్పుడు 3 life 2 blank ఉన్నాయి. సింగిల్ లైఫ్ ఉంది వాడికి.
లైవ్ ఉండాలి. అయిపోయింది. ఈజియెస్ట్ విన్. రౌండ్ చాలా తొందరగా అయిపోయింది. $46,000 డబుల్ ఆర్ నథింగ్. డబల్. ఇంకో 3 రౌండ్స్ చూసుకుందాం. ఐటమ్స్ మళ్ళీ వచ్చాయి. 2 ఐటమ్స్ ఇచ్చాడు ఈసారి. 3 లైవ్స్ ఉన్నాయి అండ్ 3 లైవ్ 3 బ్లాంక్. ఓకే, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంది వాడి దగ్గర. బ్లాంక్. 3 లైవ్ 3 బ్లాంక్ కదా, 4 లైవ్ 2 బ్లాంక్ వేస్తే బెటర్. హెల్త్ పోవాలి. వస్తుందా పోతుందా? పెరిగింది. 5. ఓకే, ఇంకా మనకి 2 లైవ్ ఉన్నాయి, 2 బ్లాంక్ ఉన్నాయి. బతికిపోయాడు అండ్ వస్తుంది బుల్లెట్. ఎస్, నేను డైరెక్ట్గా కొడుతున్నా. ఎస్, పొలారిటీ స్విచర్ యూస్ చేస్తుంటే బాధపడాల్సి వచ్చేది. అండ్ లైవ్ బుల్లెట్ వస్తుంది అందులోకి. ఎస్, ఓకే. 3 ఐటమ్స్, 3 లైవ్ 4 బ్లాంక్. లైవ్ సిగరెట్. హ్యాండ్ కఫ్స్ వేసి ఫస్ట్ది కొడతా. సెకండ్ దాంట్లో మ్యాక్సిమం బ్లాంకే రావచ్చు కాబట్టి పొలారిటీ స్విచ్చర్ యూస్ చేస్తాను. చూద్దాం, ఈ బ్లాంక్ వచ్చిందంటే నా కర్మ. అండ్ అయిపోయింది. డబుల్ ఆర్ నథింగ్ పోయింది. రైట్, నాకు దీనికి మించే ఆడ ఓపిక లేదు. అండ్ చూసారు కదా గైస్, డోంట్ ఎవర్ బీ గ్రీడ్. అన్చార్టెడ్లో కూడా ఇదే చెప్తా, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను. డబ్బు ఏం కాల పరిగెడితే ఇలానే ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి చచ్చిపోయాను, అయినా సెకండ్ టైం విన్ అయ్యాను. అయినా కాదు, నాకు ఇంకా డబ్బులు ఎక్కువ కావాలని వెళ్ళాను, ఓడిపోయాను. అండ్ గేమ్లో విన్ నన్ను ఓడించడం ఇది ఫస్ట్ టైం, ఎప్పుడో ఓడిపోలేదు. రేపు ఎగ్జిట్ అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తాను, అది కూడా కొత్త గేమ్, ఒక హారర్ టైప్ గేమ్, బాగుంటుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆర్డర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా నా వీడియో కొద్దిగా షేర్ చేయండి, నాకు కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. అండ్ మనం రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అండ్ మేబీ ఎగ్జిట్ 8తో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ పీస్ అవుట్.